నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ఈ నెల 15న భీమవరం పట్టణంలో 3 అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభిస్తాం ఎమ్మెల్యే అంజిబాబు శ్రావణ మాసం తొలి శుక్రవారం భక్తులతో పోటెత్తిన అమ్మవారి ఆలయాలు సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా అభిమానుల ఆధ్వర్యంలో భీమవరంలో సేవా కార్యక్రమాలు ఆకట్టుకునే యూత్ఫుల్ ఎంటర్టైనర్ కమిటీ కుర్రోళ్లు భీమవరం నటరాజ్ థియేటర్లో సందడి చేసిన చిత్ర యూనిట్ ఆకలితో ఉన్న పేదవారికి కడుపు నిండా భోజనం పెట్టాలనే తలంపుతో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే వాటిని జగన్ ప్రభుత్వం నాశనం చేసిందని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. భీమవరం పట్టణంలోని బుధవారం మార్కెట్, పాత బస్టాండ్, జేపీ రోడ్లోని అన్నా క్యాంటీన్లు గురువారం ఎమ్మెల్యే అంజిబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15న అన్ని చోట్ల అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో అన్ని చోట్ల అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదవారి ఆకలిని తీర్చామని 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వం హయాంలో అన్నా క్యాంటీన్లు తొలగించారని అన్నారు. మేలు చేసే వారికి సపోర్టు చేయకుండా జగన్ ప్రభుత్వం పేదవారి ఆకలిని అడ్డుకుందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సిస్టమ్నే నాశనం చేసిందని, ప్రస్తుతం భీమవరంలోని 3 అన్నా క్యాంటీన్లు సుమారు 25 లక్షలతో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, 5 రూపాయలకే పేదవారికి భోజనం అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, ఒబిలిశెట్టి రామకృష్ణ, గాదిరాజు తాతరాజు, రాట్నాల శ్రీనివాసరావు, కొప్పినీడి బాబీ, చల్లారాము, ఉప్పులూరి చంద్రశేఖర్, చెక్కాల వెంకటేశ్వరరావు, నల్లం గంగాధర్రావు, యనమదూరు నాగులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. 2014 నుంచి 19 వరకు పేదల ఆకలి తీర్చడం కోసం 5 రూపాయలకే చక్కని భోజనం ఏర్పాటు చేశారు అప్పుడు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. 2019-24 మధ్యన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పేదవారికి పెట్టే అన్నాన్ని అడ్డం కొట్టి అన్నా క్యాంటీన్లన్నీ పాడు చేసి దాంట్లో సచివాలయాలు పెట్టి సిస్టమ్ అంతా కూడా పాడు చేశారు. పేదవారికి ఆకలి తీర్చే కార్యక్రమం ఎవరు చేసినా కూడా దాన్ని సపోర్ట్ చేయవలసిన వైఎస్ఆర్ ప్రభుత్వం సపోర్ట్ చేయకోకుండా అది తెలుగుదేశం కార్యక్రమం అనే ఆలోచన చేసి ఆపేయటం జరిగింది. 2024 ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మొదటి సంతకం అన్నా క్యాంటీన్లన్నీ కూడా ఓపెన్ చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖు ఆగస్టు 15ని స్వతంత్ర దినోత్సవం రోజున అన్నా క్యాంటీన్లన్నీ కూడా ఓపెన్ చేసి 5 రూపాయలకే భోజనం పెట్టడం జరుగుతుంది. ఈ అన్నా క్యాంటీన్లు కట్టిన గతంలో పెట్టిన ఈ క్యాంటీన్లు అన్నీ కూడా పాడు చేశారు. మళ్ళీ మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో 25 లక్షలు ఖర్చు పెట్టి మళ్ళీ వాటిని రీమోల్డ్ చేయటం జరిగింది. ఇప్పుడు చక్కగా తయారైన అన్నా క్యాంటీన్లు ఎన్టీఆర్ బొమ్మతోటి, చంద్రబాబు నాయుడు గారి బొమ్మతోటి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. పేదవారు అందరికీ అర్హులైన పేదవారు ఎవరైనా కూడా, పేదవారికి ఉన్నవారు ఎవరైనా సరే మధ్యాహ్నం సాయంత్రం భోజనం చేసే ఏర్పాటు చేయటం, ఉదయం పూట టిఫిన్ చేసే ఏర్పాటు చేయటం జరిగింది. ఇది ఈ నెల 15వ తారీఖున ప్రారంభించడం జరిగింది. అర్హులైన పేదవారు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పి కోరుతున్నా. 2014-19 మధ్యన భీమవరం పట్టణంలో అప్పటి శాసనసభ్యులు మన అంజిబాబు గారు ఆధ్వర్యంలో భీమవరం పట్టణంలోకి వచ్చిన కార్మికులు కానీ అందరూ కూడా ఈ వివిధ పనుల మీద వచ్చిన వారికి అటు వంటంలో మరి మార్కెట్లో అటు వీరవసరం మండలం నుంచి కానీ అటు పాలకొల నుంచి ఆ ఏరియా నుంచి వచ్చేవారికి ఏ ఇబ్బంది లేకుండా తక్కువ ధరకే 5 రూపాయలకే భోజన సదుపాయం కల్పించాలని అక్కడ ఒకటి, అలాగే భీమవరం మండలం కానీ ఇవన్నీ కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి అంతా వచ్చి ఇంచుమించు 40-50 గ్రామాలు, బంటుపల్లి మండలం, కుత్తిని మండలం నుంచి కూడా ఈ పాత బస్టాండ్కి వచ్చి వాళ్ళ పనులు చేసుకుని ఆ రోజు వాళ్ళకి తక్కువ రేటుకే భోజనం తినే విధంగా పాత బస్టాండు, అలాగే వరం హాస్పిటల్ కూడా అక్కడ ఎడ్యుకేషన్ హబ్ కింద ఉండే ఆ ఏరియా, అది హాస్పిటల్ కానీ పేషెంట్లు అందరూ కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఆ రోజు అంజిబాబు గారు 3 అన్న క్యాంటీన్లో స్టేట్లో ఎక్కడా లేదు, అంత చక్కగా భీమవరం నియోజకవర్గం కానీ పక్కన 2-3 నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా ఈ 3 ఏర్పాట్లు చేశారు. అటువంటి అది మంచి పేరు ప్రతిష్టలు కూడా వచ్చినాయి. ఆ రోజులో నారా చంద్రబాబు నాయుడు గారు రోజు మరి మన అంజిబాబు గారు ఎమ్మెల్యేగా ఏది చెప్తే చేసేవారు. అటువంటి క్యాంటీన్లు అన్నీ మూసేసి వైఎస్ఆర్ ప్రభుత్వం పేదవారి కడుపును కొట్టింది.
అది మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున మనం ఏ అయితే అంత ముందర అంజిబాబు గారు శాసనసభ్యులుగా ఉన్నారో మళ్ళీ ఆయన శాసనసభ్యులు అయిన తర్వాత భీమవరం నియోజకవర్గంలో భీమవరం పట్టణంలో ఈ క్యాంటీన్లు ఓపెన్ చేయడం అంటే భీమవరం నియోజకవర్గమే కాకుండా ఇటు భీమవరం నియోజకవర్గం, అటు నర్సాపురం, అటు పెడన నియోజకవర్గం కానీ ఇటు ఉండి నియోజకవర్గాలు అందరూ కూడా అన్నీ కవర్ అయ్యే విధంగా ఈ క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. చాలామంది దాతలు కూడా ఆయన దగ్గరికి వచ్చి భోజనం సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. రాబోయే రోజుల్లో భీమవరం పట్టణానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తక్కువ ధరకే అన్న సదుపాయాలు జరిగే విధంగా కార్యక్రమాలు ఉంటాయి. అది అంజిబాబు గారి సారథ్యంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. శ్రావణ మాసం తొలి శుక్రవారం సందర్భంగా భీమవరం పట్టణంలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పట్టణ ఎలవేల్పు శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం, శ్రీరాంపురంలోని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు మావుళ్లమ్మ దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయ అర్చకులు బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యం శర్మ చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. గోవిందా మాసంలో భాగంగా ఈ రోజున మొదటి శుక్రవారం రోజున అమ్మవారికి పొద్దున్నే ప్రాతకాలార్చన అనంతరం అమ్మవారికి మంగళారతి సేవ, బారభోగ నివేదన, విశేషమైనటువంటి అమ్మవారికి అలంకరణ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు 9 గంటలకి సహస్రనామ పుణ్యపూజ మొదలెట్టాం. తదనంతరం అవసర నివేదన జరుగుతుంది. 12 గంటలకు మహానివేదన జరుగుతుంది. 1 గంట వరకు విశ్రాంతి ఉంటుంది. 1 గంట నుంచి మళ్ళీ భక్తులందరూ కూడా దర్శనం జరుగుతుంది. సాయంత్రం 6 గంటలకి విశేషమైనటువంటి పంచాయతీ సేవ జరుగుతుంది. ఆ పంచాయతీ సేవలో ఓంకారారతి, నాగారతి, కుంభారతి, సింహారతి, నక్షత్రారతి, చివరిన కర్పూర నీరాజనంతో పంచాయతీ జరిగాక నీరాజన మంత్రపుష్పాలు, వేద స్వస్తి జరుగుతాయి. ఇవి ఈ రోజు జరిగే కార్యక్రమాలు. ఇలాగే శ్రావణ మాసంతో కూడా కాకుండా ప్రతి నిత్యం కూడా ఇలాగే అమ్మవారికి కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రికంబికే గౌరి నారాయణి నమోస్తుతే. భక్తులందరికీ కూడా శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారికి అనుగ్రహించాలని చెప్పి కోరుకుంటూ మరి శ్రావణ మాసం సందర్భముగా మొదటి శుక్రవారం మహాప్రవచనం సందర్భముగా మన 2వ పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయంలో ఈ రోజున శ్రావణ శుక్రవారం సందర్భంగా అత్యంత వైభవపేతంగా శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారిని సువర్ణ కవచాలంకృత అమ్మవారిగా అలంకరించడం, అందులో భాగంగా మరి వారి అమ్మ ప్రాతకాలం ముందు అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే ఉదయం 10:30కి రాహుకాలార్చన, అలాగే ప్రదోషకాలం ముందు సహస్రనామ పారాయణ ఇత్యాది విశేష కార్యక్రమాలన్నీ కూడా ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో జరుగుతున్నాయి. కాబట్టి మరి భక్తులందరూ కూడా ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క సన్నిధిగా వేంచేసి అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. చలనచిత్ర రంగంలో ధృవతార సూపర్ స్టార్ మహేష్ బాబు అని టాలీవుడ్ కు రాజకుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు సూపర్ స్టార్ గా ఎదిగి ఎన్నో మైలురాళ్లు సాధించారని కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు రాయప్రోలు శ్రీనివాసమూర్తి, బీహెచ్ సుబ్బరాసు అన్నారు. భీమవరం వన్ టౌన్లోని కోర్టు ఎదురుగా ఉన్న కృష్ణ విగ్రహం వద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను నిర్వహించి పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకున్న క్రేజ్ ఇంకెవరికీ ఉండదని, ఆయనంటే ఇష్టపడిన వారుంటూ ఎవరు ఉండరని, ఇటు సాధారణ ప్రేక్షకులతో పాటు లేడీస్ ఫాలోయింగ్ విషయంలో మహేష్ కు సరిలేరు నీకెవరు అనాల్సిందేనని అన్నారు. అనంతరం 2000 మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో గొంట్ల ప్రసాద్, టి ఉదయ్, ఎల్ మహేష్, రాకేష్, క్రాంతి, రాజు, దొంగ శ్రీను, చిగురుపాటి రాజు, మహేష్, టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
తన సంచలనాలు సాహసాలతో 50 సంవత్సరాల పాటు నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, డిస్ట్రిబ్యూటర్గా మరి అనేకమైనటువంటి సేవలు చేస్తూ తెలుగు సినిమా రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టినటువంటి మహోన్నతమైన వ్యక్తి, సూపర్ స్టార్ స్వర్గీయ ఘట్టమనేని కృష్ణ గారి కడుపున పుట్టినటువంటి పులిబిడ్డ సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినాన్ని ఈ రోజున మనం భీమవరంలో జరుపుకోవడం జరుగుతోంది. ఆయనకి వారసుడిగానే కాకుండా నట వారసుడిగా కూడా మరి మహేష్ బాబు ఎదిగి తనకంటూ ఒక ఇమేజ్ని సృష్టించుకుని నటనకే కాదు ఆయన యొక్క ఆశలకి, ఆశయాలకి, ఆయన యొక్క దయాగుణాలకి వారసత్వంగా మరి చలనచిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, నటుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు. మరి ఎందరో మంది మరి రాబోయేటటువంటి హీరోలకి ఆదర్శప్రాయుడు. మరి ఆయన నటించిన సినిమాలు అతి తక్కువే కానీ 29 సినిమాలే కావచ్చు, కానీ 29 సినిమాలు కూడా ఎన్నో సందేశాత్మకమైనటువంటి మరి ప్రజలకి ఉపయోగపడేటువంటి, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేటువంటి కథాంశాలతో అతని జీవిత ప్రస్థానం కొనసాగుతోంది. ఈ రోజున ఒక స్టార్గా, ఒక సూపర్ స్టార్గా వెలుగొందుతున్న మహేష్ బాబుకి జన్మదిన శుభావసరాన అతనికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ భీమవరం కృష్ణ మహేష్ ఫ్యాన్స్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ అతను మరిన్ని సంవత్సరాలు ఆయన పూర్తి ఆయుష్, ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ భీమవరం పట్టణంలో ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి 49వ పుట్టినరోజు సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ఉన్న సూపర్ స్టార్ కృష్ణ గారి కాంస్య విగ్రహం వద్ద 500 మంది పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కమిటీ కుర్రోళ్లు చిత్రం ఆకట్టుకునే యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని, ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రమని నటుడు శామ్ కళ్యాణ్ అన్నారు. భీమవరం నటరాజ్ థియేటర్లో కమిటీ కుర్రోళ్లు చిత్ర యూనిట్ సందడి చేశారు. తనది ఇదే ప్రాంతమని, దూసనపూడి గ్రామానికి చెందిన వాడినేనని, ఈ థియేటర్లో ఎందరో హీరోల చిత్రాలు చూశానని, తాను చేసిన మొదటి చిత్రం ఇంత పెద్ద విజయం సాధించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ చిత్రాన్ని అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నానని అన్నారు. అనంతరం తీన్మార్ డప్పులకు అనుకూలంగా డాన్స్ చేస్తూ సందడి చేశారు. నేను ఈ సినిమాలో మావుడాల రవికుమార్ అనే క్యారెక్టర్ చేశాను. యాక్చువల్లీ ఇదే థియేటర్లో చాలామంది హీరోస్ సినిమాస్ అని చూసా. నా సినిమాని మా కమిటీ కుర్రలతో, మా ఊరి కమిటీ కుర్రలతో చూడడం నెక్స్ట్ లెవెల్ హ్యాపీగా ఉంది. సినిమా ఎలా ఉంది? ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? అదేండి టాకు ఆడియన్స్ మామూలుగా లేదు. మీరు వెళ్ళండి, మీ ఫ్రెండ్స్ అందరూ గుర్తొస్తారు. కాల్ చేసి తనివి తీరా మాట్లాడుకోండి. ఆకివీడు మండలం దుంపగడప వివిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆగస్టు 11వ తేదీన జరిగే పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశానికి పూర్వ విద్యార్థులంతా విచ్చేయాలని కళాశాల సెక్రటరీ డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ కోరారు. శుక్రవారం ఆకివీడులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 29, 30 తేదీల్లో జరిగే నాన్ ఇన్స్పెక్షన్లో పూర్వ విద్యార్థులంతా పాల్గొనాలనే ఉద్దేశంతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నేరెళ్ల చెంచయ్య, గొంట్ల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కాలేజీ మూర్తిరాజు గారు స్థాపించినటువంటి బాబురాజు ధర్మ సంస్థ ఆధ్వర్యంలో దుంపగడ గ్రామంలో 14 ఎకరాల విస్తీర్ణంలో వివిగిరి డిగ్రీ కళాశాలని 1974వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఆ కాలేజీ ఈ సంవత్సరం స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఒక ఎత్తు అయితే 29, 30 తేదీల్లో నాక్ పీర్ కమిటీ వచ్చి ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఈ రెండు ముఖ్య కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఆదివారం నాడు అనగా 11వ తేదీన ఉదయం 10 గంటలకి కాలేజీ ఆవరణలో కలుసుకుందామని, నాక్ పర్మిషన్ దాంట్లో మన అందరం కూడా భాగస్వాములు అవుదామని, జనవరి 12వ తారీఖున జరిగేటువంటి స్వర్ణోత్సవాలని కూడా ఎలా చేసుకుంటే బాగుంటుందో అందరూ కూడా దాని గురించి చర్చించుకుని
ఒక ప్రణాళికను రూపొందించుకుందామని మరి కాలేజీ సెక్రటరీగా వారందరినీ కూడా పూర్వ విద్యార్థులందరినీ కోరడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనం కృషి చేసి న్యాక్ కమిటీలు చేయాలి. గతంలో 2009 నుంచి 2012 న్యాక్ కమిటీ ఉంది. అప్పుడు B+ వచ్చింది. ఈ సంవత్సరం అందరు కలిసి న్యాక్ A+ వచ్చేలాగా చేయాలని తర్వాత ఈ నెల 29-30 తేదీల్లో న్యాక్ కమిటీ వస్తున్నారు. అందులో 29 తారీఖు మన అసోసియేషన్ సభ్యులందరితో సుమారు 2 hours మీటింగ్ ఉంది. మన అసోసియేషన్ పుట్టి ఎన్నాళ్ళ నుంచి ఏం చేస్తున్నారు, దాని కాలేజీ యొక్క అనుభవం ఏంటి అన్ని క్వశ్చన్లు అడుగుతారు. దానికి మనందరం సక్రమంగా సమాధానం చెప్పి దాని డెవలప్మెంట్ లో పాల్పంచుకుంటే మంచి ఫండ్స్ వస్తాయి. తద్వారా కాలేజీ ఇంకా ముందు అభివృద్ధి చేయడానికి చాలా అవకాశం ఉంది. కనుక ముందుగా ప్రిమినరీ గా ఈ నెల 11/8/20 తేదీన ఆదివారం అందుతుంది. కానీ కాలేజీ అందరూ మీటింగ్ రాకపోతున్నాం. కాలేజీ పుట్టి 50 సంవత్సరాలు అయింది. 50 సంవత్సరం సందర్భంగా జనవరి 12, 2025 తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా సెలవు జూబిలీ ఉత్సవాలు జరుగుతాయి. కనుక ఎక్కడున్న మన మిత్రులందరూ కలిసి వచ్చి ఈ 2 కాలం చేస్తున్నా కోరుతున్నాము. 11వ తారీఖు ఆదివారం నాడు దంపౌడ కాలేజీలో జరిగే సమావేశానికి పూర్వ విద్యార్థులు ఎక్కువ మంది హాజరయ్యేటట్టుగా తోడ్పడవలసిందిగా కోరుకుంటూ న్యాక్ బృందం పర్యటించే 29-30 తేదీల్లో కూడా ఎక్కువ మంది హాజరవ్వాలని మీడియా ద్వారా ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ కూడా తెలియజేస్తాం. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాల్సిన వాళ్ళు ఫోన్ నెంబర్ 8331851580 ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. వ్యాపార రంగంలో భీమవరం అభివృద్ధి చెందుతోందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బైపాస్ రోడ్లోని బీవీ రాజు విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సిరి బిర్యానీ పాయింట్ ను ప్రారంభించారు. అనంతరం ఆర్టీసీ డిపో దగ్గర నూతన సత్య ఫ్రూట్ జ్యూస్ సెంటర్ ను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో భీమవరం ఒకటిని, రానున్న రోజుల్లో మరెన్నో వ్యాపార సంస్థలు కూడా తరలి రానున్నాయని అన్నారు. నూతన వ్యాపారాలు అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, కారుమూరి నాగేశ్వరరావు, సిరి బిర్యానీ పాయింట్ ప్రొపరేటర్ కురకంటి ఫ్రాంక్లిన్, నన్నేటి నోబుల్, నక్కా అశోక్ కుమార్, ప్రభాకర్, గొర్ల గోపి, అనపత్తి కృష్ణభాస్కర్, గంగాధర్, సత్య ఫ్రూట్ జ్యూస్ సెంటర్ ప్రొపరేటర్ గనిశెట్టి నాగు, రుద్రవరపు సత్యనారాయణ, మూరాలశెట్టి నాని, ప్రదీప్, కోటిపల్లి రంగప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణం వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి చెందుతున్న పట్టణానికి వివిధ వ్యాపారాలు వస్తున్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బస్ డిపో దగ్గర సత్య జ్యూస్ షాపు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. ఫ్రూట్ జ్యూస్ అంటే యువత, ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా వాడతారు. మరి వీరి గతంలో కూడా 1 టౌన్లో షాపులు ఉన్నాయి. ఆ అనుభవంతో 3 టౌన్లో ఆర్టీసీ డిపో దగ్గర షాప్ ప్రారంభించడం జరిగింది. వీరి వ్యాపారం సక్సెస్ అవ్వాలని, మరింత అభివృద్ధి చెందాలని. కాళ్ల మండలం కోమటిగుంట గ్రామంలో విజయ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీ రామాలయం కమిటీ తరపున గ్రామస్తులు శుక్రవారం శ్రావణ మాసం సందర్భంగా వస్త్రాలతో అమ్మవారికి సారె సమర్పించారు. గ్రామస్తుల సహకారంతో 11 రకాలతో 400 కేజీల సారె వస్త్రాలతో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ యలమంచిలి వెంకటరమణ, యలమంచిలి రామాంజనేయులు, మంతెన నాగాంజనేయులు, పులమంతుల యేసురాజు, గుర్రం సత్యనారాయణ, కాపుశెట్టి సత్యనారాయణ, రామాలయం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
పావుడుగుంట శ్రీ విజయ కనకదుర్గమ్మ గుడి దగ్గర ఇవాళ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అమ్మవారికి శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి సమర్పించారు. భక్తులందరూ 11 రకాల ఐటమ్స్ తో అరిసెలు, లడ్డూలు, సలివిడి, అరటిపళ్ళు, పూతరేకులు మొదలగు 11 రకాల జిలేబీ, కాపేసరం, కాజాతో సహా 11 రకాల ఐటమ్స్ శ్రీ అమ్మవారికి గ్రామ ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఎవరికాలు వచ్చి అమ్మవారికి సమర్పించారు. మరి ఈ గ్రామ ప్రజలందరినీ అష్టైశ్వర్యములు, ఆరోగ్యాలతో అమ్మవారు సదా ఎలా ఎప్పుడు కాపాడాలని కోరుచుండు. అలాగే గ్రామస్తులు, కమిటీ వారు ఎంతో సహకారంతో 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇక్కడికి అమ్మవారి గుడి కట్టి 14వ తారీఖు ప్రతిష్ట బుధవారం. దానికి అందరూ సహకరించి ఇక్కడ అందరూ కమిటీ వాళ్ళు అందరూ సెల్ఫీని వంటలు వండేవాళ్ళు ఒకళ్ళంటే అందరూ కలిసి ఎంతో ఈ కమిటీ వారు వెంకటరమణ గారు, ఇలా సీన్ గారు, బాబ్జీ గారు, అందరూ తమ్మండూరు కమిటీ వారు, మంత్రి అంజీ గారు, వేస్ గారు, అందరు సత్యనారాయణ గారు, వేసంచీర్ గారు, అందరు సహకారం కమిటీ వాళ్ళు అందరి సహకారంతో చేయడం జరుగుతుంది. మన కోమటిగుంట గ్రామంలో మన యొక్క గ్రామస్తుల సహాయ సహకారాలతోటే కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా మన అమ్మవారు అంటే విపరీతమైనటువంటి నమ్మకంతో ప్రతి శ్రావణ మాసం కూడా మనం అమ్మవారికి సారి పట్టుకొచ్చి అమ్మవారికి పెట్టడం, అలాగే ఆషాఢ మాసంలో శాకాంబరి అవతారంగా అమ్మవారిని శాకాంబరి అవతారం చేసి కూరగాయలతోటి అలంకారం చేయడం, అలాగే ఈ వేళ రోజుని ఈ గ్రామస్తులందరూ కూడా వారి వాళ్ళ ఇళ్ల వద్ద నుండి సారులు చేసుకుని వాళ్ళ ఇంట్లో సొంత ఆడపిల్లని అత్తారింటికి పుట్టింటికి పంపుకునే సందర్భంలో ఏ విధంగా అయితే చేసుకుంటారో అలాగే గత 4 సంవత్సరాలుగా ఈ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. మా గ్రామస్తులందరూ సహకారంతో ఈ ఆడ ఇలా జరుగుతానికి, ఈ అపరూపానికి కారణం అమ్మ తర్వాతే మేము. అమ్మ ఉంటే అన్ని ఉన్నాయి. శ్రావణ మాసం మొదటి శుక్రవారము చీరల అలంకరం, సారి 11 రకాలు, 108 బిందులు పైగా ఉన్నాయి. అలాగా గ్రామస్తులందరూ కూడా సహకారంతో కావాలని అలాగా మేమందరం కూడి వానపిల్లి వాస్తువులు మురళీకృష్ణరాజు గారు, రామసీతమ్మ గారు సమీపంలో అభిషేకము, అన్నదానము జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.